బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ పార్టీపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. వారం రోజుల పాటు కేటీఆర్ ఫారెన్ టూర్ వెళ్లడంతో ఇక పార్టీని అప్పటి వరకు ఎవరు నడుపుతారనేది రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ నేతల్లోనే చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. కేటీఆర్ అక్కడి నుంచే నేతలకు దిశానిర్దేశం చేసి పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని, ఇంకా శ్రీ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇస్తారా, లేకుంటే కేటీఆర్ అంటే ఇక కేసీఆర్ను ఎర్రవల్లి నుంచే ఇక భవన వర్గాలకు సూచనలు చేస్తూ నిత్యం ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు వెళ్లేలా పార్టీ లైన్లో ఇంకా ఎవరైతే లైవ్లో ఉండేలాగా కూడా ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తారా, లేక హరీష్ రావు అన్ని తానై చూసుకుంటారా అనేదైతే ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనే పార్టీ కార్యక్రమాలపైన నేతలకు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఇక ప్రభుత్వం పైన అంశాల వారీగా ఎవరు మాట్లాడితే బాగుంటుందనేది నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి తానే రంగంలోకి దిగి మరి ప్రభుత్వ వైఫల్యాలపైన అయితే మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అయితే వారం రోజుల అమెరికా టూర్కు ఆయన వెళ్ళనున్నారు. మరి ఇప్పుడు పార్టీని అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. అలా చేస్తే ఆయన టూర్కు వెళ్ళిన ఫలితం ఉండదని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు ఈ వారం రోజుల పాటుగా కూడా పార్టీని మానిటరింగ్ చేసి ప్రభుత్వ వైఫల్యాలపైన నేతలతో పార్టీ వాయిస్ వినిపిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే కేసీఆర్ ఓవైపు ఎర్రవల్లి ఏదైతే నివాసానికే పరిమితం అయిపోయారు. పార్టీని మొత్తం కూడా కేటీఆర్కు అప్పగించారు. కేసులు విచారణలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కేటీఆర్ ఇంకా హరీష్ రావు ఇతర ముఖ్య నేతలనైతే ఇక పిలిపించుకొని భేటీ అవుతూ ఉన్నారు. మరి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, ఇక కేసీఆర్ ఎర్రవల్లిలో ఉండటంతో పార్టీ మానిటరింగ్ అధినేత చేస్తారా లేదా అనేది మాత్రం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఏదైతే భవనాల్లో ఎవరు మాట్లాడాలి అనేది డైరెక్షన్ ఇస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే భవన్కు ఎవరు వస్తున్నారు, ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి నేతలు ఎవరని కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాని ప్రకారమే రాబోయే కాలంలో ఆ నేతలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు సైతం యాక్టివ్ పార్టీ కార్యకలాపాలలో అయితే ఆయన ప్రజా సమస్యలపైన అయితే గలమెత్తుతూ ఉన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో ఏదైతే తప్పిదాలను కూడా ఎప్పటికప్పుడు కూడా ఎత్తి చూపుతూ ఉన్నారు ఆయన. అయితే సీనియర్ అయినప్పటికీ పార్టీలో పదవి లేదు, కానీ నేతలతో పాటు కార్యక్రమాల మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేస్తూ ప్రభుత్వం పైన విమర్శ అస్త్రాలను కూడా ఆయన సంధిస్తూ ఉన్నారు. హరీష్ రావుకు రాజకీయ చతురత ఉండడం, ఇక సమాజం పైన అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికలతో అయితే ప్రభుత్వం పైన ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఫారిన్ టూర్లో ఉండటంతో మరి పార్టీ మానిటరింగ్ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారా లేదా అనే చర్చ సైతం జరుగుతూ ఉంది. మరి లేకుంటే కేసీఆర్ పర్యవేక్షణ చేసి ఇక ప్రభుత్వ తప్పిదాలపైన కౌంటర్లు ఇవ్వాలని కూడా నేతలకు ఆదేశాలు ఇస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. ఇప్పటికే పార్టీపై దృష్టి సారించడం లేదని, కమిటీలను కూడా వేయట్లేదని, ఇక కేడర్లో కూడా నైరాశ్యం నెలకొందని చెప్పుకోవాలి. అధినేత సైతం పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదు. ఇక మరి అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇక గడువు కూడా సమీపిస్తుండడం, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఇంకా కూడా ప్రారంభం కాకపోవడంతో అయితే కొంత ఏదైతే స్తబ్దత నెలకొన్నదనే చెప్పుకోవాలి. కేసీఆర్ సైతం సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయకపోవడం, కనీసం పార్టీలో ఏం జరుగుతుందోనని తెలుసుకొని సరిదిద్దుకోవడంతో విమర్శలకు దారితీస్తుందనే చెప్పుకోవాలి. మరి కేవలం ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని కూడా వేచి చూస్తే ఆ ధోరణిలో మాత్రమే ఇంకా బీఆర్ఎస్ ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అదే కలిసి వస్తుందని కూడా ధీమా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అందుకే పార్టీపై ఫోకస్ పెట్టడం లేదని, ఇక కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజల్లోకి వెళ్తే సరిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం. మరి అందుకే ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది.